నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయను అని చెప్తే ఖచ్చితంగా ఇతను నన్ను శపిస్తాడు. అలా అని నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని ఎటూ తోచని స్థితిలో ఆ రాజు సౌభరిమునితో ఇలా అంటాడు, ఓ పుణ్యపురుష, మీరు అడిగిన దానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. దయచేసి కూర్చోండి. నా 50 మంది కుమార్తెలను మీ దగ్గరికి తీసుకొస్తాను. వారిలో ఎవరు మిమ్మల్ని ఎంచుకుంటే ఆమె మీ భార్య అవుతుంది అని చెప్తాడు. ఆ రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెల్లో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు కాబట్టి ఈ ప్రకారంగా ఆ ముని శాపాన్ని కూడా తప్పించుకోవచ్చు అని తన మనసులో అనుకుంటాడు. రాజుగారి ఉద్దేశం అర్థం చేసుకున్న సౌభరి ముని తను రేపు వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు సాయంత్రం సౌభరి తన యోగ శక్తితో ఒక అందమైన యువకుడిగా మారిపోతాడు. తర్వాత రోజు ఎప్పుడైతే ఆ రాజు దగ్గరకు వెళ్ళాడో అప్పుడు ఆ 50 మంది కూడా అతన్ని భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ రాజు తన 50 మంది కుమార్తెలను ఆ సౌభరి మునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఈ 50 మంది ఒకే భర్తను